హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. తెలంగాణ నూతన డీజీపీగా సివి ఆనంద్ను ఎంపిక చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి గురువారం పదవి విరమణ చేస్తున్న నేపథ్యంలో ఆయన స్థానంలో ఆనంద్ మే 1న బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆయన హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు యూపీఎస్సీ ద్వారా ఎంపికైన ఆనంద్ 2 ఏళ్ల పాటు ఆ పోస్టులో కొనసాగనున్నారు. 22 ఏళ్ల వయసులో మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్కు ఎంపికైన ఆనంద్ 34 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణలో అనేక విభాగాల్లో సుదీర్ఘ సేవలు అందించారు. సిఐడిలో పనిచేస్తున్న సమయంలో కృషి బ్యాంకు కేసులో ప్రధాన నిందితుడు బ్యాంకాక్లో నక్కిన కొసరాజు వెంకటేశ్వరరావును భారత్కు రప్పించడంలో ప్రత్యేక చొరవ తీసుకొని సిఐడి సాధించిన కీలక విజయాల్లో ఒకటిగా నిలిచారు. స్వతహాగా క్రికెట్ క్రీడాకారుడైన ఆనంద్ చదువుకునే రోజుల్లోనే అండర్-22కు ఎంపికయ్యారు. సికింద్రాబాద్ క్లబ్ తరపున ఆడుతూ 5 సెంచరీలు సాధించారు. 2019లో అఖిల భారత టెన్నిస్ టోర్నీలో ప్రథమ స్థానం సాధించారు. పలు గల్ఫ్ టోర్నమెంట్లలోనూ పాల్గొన్నారు. 2002లో రాష్ట్రపతి శౌర్య పథకం, 2007లో భారత పోలీస్ పథకం, 2017లో రాష్ట్రపతి పతాకంతో పాటు ఎన్నో అవార్డులు అందుకున్నారు. పూర్తి స్థాయి డీజీపీ ఎంపికకు సంబంధించి కొంతకాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ ప్రకాష్ సింగ్ కేసులో డీజీపీ ఎంపికపై తాము జారీ చేసిన మార్గదర్శకాలను చాలా రాష్ట్రాలు పట్టించుకోవడం లేదని సుప్రీంకోర్టు తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్రాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగానే అర్హులైన అధికారులతో కూడిన జాబితాను పలుమార్లు యూపీఎస్సీకి పంపించింది. కానీ అందులో తప్పులు దొర్లాయని యూపీఎస్సీ తిప్పి పంపింది. వీటన్నిటినీ సరిదిద్ది చివరగా గత ఫిబ్రవరిలో పంపిన జాబితా నుంచి సివి ఆనంద్, వినయ్ ప్రభాకర్ అఫ్లై, సౌమ్య మిశ్రా పేర్లు ఎంపిక చేసిన యూపీఎస్సీ ఈ వివరాలను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ఈ ముగ్గురి నుంచి సర్కారు ఇప్పుడు సివి ఆనంద్ను డీజీపీగా ఎంపిక చేసింది.